అట్లానే అధ్యక్ష ఒకటే మాట అధ్యక్ష, ఓవరాల్గా అధ్యక్ష గవర్నమెంట్ బడ్జెట్ అంటే ఫ్లోర్ హౌస్ లీడర్ గవర్నమెంట్ లీడర్ ముఖ్యమంత్రి గారి మీదనే ఫోకస్ ఉంటుంది అధ్యక్ష. వారు అంతకుముందు ఏం చెప్పినారు అధ్యక్ష, కేసీఆర్ గారు ఎన్నడూ కూడా ప్రజల్ని కలుస్తలేను, నేను రోజు కలుస్తా అని చెప్పారు అధ్యక్ష. డిసెంబర్ 7, 2003లో వీళ్ళు అధికారంలోకి వస్తే అధ్యక్ష, డిసెంబర్ 8, 2003 ఒకటే ఒక రోజు రేవంత్ రెడ్డి గారు ప్రజావానికి పోయినారు అధ్యక్ష. ఇంతవరకు ప్రజావానికి పోలేదు. అసలు అంటే ఏంది అధ్యక్ష, ప్రజల్ని కలవరు. సెక్రటేరియట్కు చుట్టం చూపుగా పోతున్నారు అధ్యక్ష. మమ్మల్ని అనేవాళ్ళు సెక్రటేరియట్కి పోతలేరు కేసీఆర్ గారు. ఇవాళ పరిపాలన ఎక్కడ జరుగుతుంది అధ్యక్ష, పోలీస్ కమాండ్ కంట్రోల్లో కూర్చొని పరిపాలన చేసుకుంటున్నారు అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష రుణమాఫీ అధ్యక్ష, ఫైనాన్సెస్ చెప్తాను అధ్యక్ష. రుణమాఫీలో ఇదే ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది సార్. రుణమాఫీ అధ్యక్ష 39,000 కోట్లతోని రుణమాఫీ చేస్తామని మొదలు చెప్పినారు అధ్యక్ష. తర్వాత 31,000 కోట్లు అని చెప్పి క్యాబినెట్ మీటింగ్ తర్వాత బయటకు వచ్చి చీఫ్ మినిస్టర్ గారే ప్రెస్లో చెప్పినారు అధ్యక్ష. ఫైనలీ ఈ బడ్జెట్లో ఏం చెప్పారు అధ్యక్ష, 20,616 కోట్లు రుణమాఫీ చేసినాం, ఇక మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్లో పెట్టమని చెప్పేసినారు అధ్యక్ష. అంటే డైరెక్ట్గా సగం మందికే రుణం మాఫీ చేసినారని బడ్జెట్ ద్వారా ఈ ప్రభుత్వం ఒప్పుకున్నందుకు వారికి నేను కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లనే అధ్యక్ష అప్పుల విషయంలో ఇప్పటివరకు నేను చెప్పినాను అధ్యక్ష, మీకు ఫార్వర్డ్ చేస్తాను. వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు బయటపడ్డాయి. అదేవిధంగా నేషనల్ మీడియాలో మీరు చేసినటువంటి నయవంచన పైసలతో సహా ఇదే బడ్జెట్లో అయిపోయింది అధ్యక్ష, ఇదే బడ్జెట్లో బయటపడింది అధ్యక్ష. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో వీరి యొక్క అవినీతిని మిస్మేనేజ్మెంట్ని ఉదాహరణతో సహా నేను చెప్పినాను అధ్యక్ష. సింగరేణిలో వీళ్ళు ఎట్లా దోపిడీ చేస్తున్నారు, ఆ సంస్థను ఎట్లా నిర్వీర్యం చేస్తున్నామో చెప్పినాం అధ్యక్ష. అట్లనే ఈ మెగా కంపెనీకి ఈ నీళ్ళ నమ్ముకునేటటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా క్యాన్సిల్ చేయాలి, ప్రభుత్వమే 100% డబ్బులు పెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇసుక అధ్యక్ష, ఇంకొక చిన్న, ఇది చాలా మనందరికి అవసరమైన ఇష్యూ అధ్యక్ష, దయచేసి ఇసుక అధ్యక్ష. హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వం ఇసుక యార్డులు పెట్టి అమ్ముతుంది అధ్యక్ష. ఎప్పుడు అమ్ముతుంది, వానాకాలంలో అమ్ముతుంది, వానాకాలం కోసం పెడతాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు అధ్యక్ష, ఆల్రెడీ ఫిబ్రవరి, ఇప్పుడే 1800కు ఒక లోడ్ అని చెప్పి ప్రభుత్వం అమ్ముతుందని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు గొప్పగా చెప్పినారు అధ్యక్ష. ఈ ఎండాకాలంలో బయట గోదావరి నది దగ్గర 1200 రూపాయలకు లోడ్ దొరుకుతుంది అధ్యక్ష, తెచ్చుకుంటారు, టన్ను దొరుకుతుంది. అది ఇక్కడ థ్యాంక్ యూ అన్న కరెక్టింగ్, 1800కు 2000కి ఇక్కడ వీళ్ళు అమ్మడం అన్నది దారుణం అధ్యక్ష. అయితే దీని వెనుక జరుగుతున్నది కూడా ఒకటి ఉంది అధ్యక్ష, ఒక కాంట్రాక్టర్కు మొత్తం రాష్ట్రంలో ఇసుక ఇవ్వాలనేటటువంటి కుట్ర కూడా జరుగుతున్నది. ఆల్రెడీ ఒక 1000 లారీలు తిరుగుతున్నాయి. దీనివల్ల అల్టిమేట్గా ఏం జరుగుతుంది అధ్యక్ష, సామాన్య ప్రజలకు ఇసుక రేటు పెరుగుతుంది అధ్యక్ష. సో అట్లా కాకుండా మంచి పాలసీతో దయచేసి రావాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అట్లానే ఈ అయిపోయింది అధ్యక్ష. ఇట్లా వీళ్ళు ఏదైతే నీతి సూత్రాలు వర్క్ ఎథిక్స్ మాకు చెప్పినారో అధ్యక్ష, అవేవి కూడా పాటించట్లేదు అన్నటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది అధ్యక్ష. ఇక మేమేమన్నా గట్టిగా అడిగినాం అనుకోండి అధ్యక్ష, మా యువకులకు ఇస్తా అన్నది ఏమైంది అంటే యువ వికాసం పేరుతోని కాంగ్రెస్ కార్యకర్తలకు 6,000 కోట్ల రూపాయలు ఇస్తామని మొన్న బహిరంగంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అధ్యక్ష. సంతోషం అధ్యక్ష, మా ప్రజలకు ఇవ్వకున్నా సరే, మీ గెలుపు కోసం కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చుకున్నా సరే మీరు ఇచ్చుకోండి 6,000 కోట్లు. యువ వికాసం అంటే కాంగ్రెస్ వాళ్ళే అంటే మేము దాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తాం అధ్యక్ష. అట్లనే అధ్యక్ష ఇక చివరిగా 6 గ్యారంటీల పేరుతో అధ్యక్ష, 6 గ్యారంటీల పేరుతోని ఏదైతే ఇది అధ్యక్ష 6 గ్యారంటీలు, ఇందిరమ్మ గారి ఫోటో 6 గ్యారంటీలు. ఈ ఫోటో పట్టుకొని ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారు అధ్యక్ష, ఓటు వేసే రోజు మీరు దీనికి పొద్దున్న లేచి పూజ చేయండి, పసుపు కుంకుమ చల్లండి, ఓటింగ్ బూత్కు వండి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అన్నారు అధ్యక్ష. పాపం ప్రజలు చాలామంది నమ్మి అదే పని చేసినారు అధ్యక్ష. ఇందులో ఒక్కటి తప్ప ఏది ఇంప్లిమెంట్ అయితే లేదు అధ్యక్ష. ఈ మొత్తం 6 గ్యారంటీలను గంగలో కలిపినరనేటటువంటి దానికి పెద్ద ప్రూఫ్ అధ్యక్ష ఈ బడ్జెట్. అట్లానే